హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జియో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అన్నమాట. ఓకే. సో దాని యొక్క కీ ఫ్యాక్ట్స్, ట్రాపికల్ మాన్సూన్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, క్యారెక్టరిస్టిక్స్, దాని రీజన్స్ ఏంటి అనేసి మనకు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో డిస్ట్రిబ్యూషన్కి వచ్చే కొద్దికి ఈ ఫౌండ్ బిట్వీన్ 5 degrees to 30 degrees నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్. అంటే మనకు ఈక్వేటర్ లైన్ 0 degrees అన్నమాట. దాన్ని ఈక్వేటర్ అంటాం అన్నమాట, భూమధ్య రేఖ. మనకు ఇక్కడ 5 to 30 degrees, సౌత్ 30 degrees సేమ్ 5 to 5. సో నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్లో వచ్చే కొద్దికి మనకు ఈ ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అనేది మనకు ఉండడం జరుగుతుందన్నమాట. బెస్ట్ డెవలప్డ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, బర్మా, థాయిలాండ్, లావోస్, వియత్నాం, సౌత్ చైనా అండ్ నార్థన్ ఆస్ట్రేలియా. సో ఈ ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అనేది మనకు ఇండియాలోను, బర్మాలోను, థాయిలాండ్‌లోను, లావోస్‌లోను, వియత్నాం, సౌత్ చైనా మరియు నార్థన్ ఆస్ట్రేలియాలో ఉంటుందన్నమాట. ఎందుకు ఆల్రెడీ మనం చూసాం కాబట్టి 5 to 30 degrees నార్త్ అండ్ సౌత్ ఇది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ ట్రాపికల్ మాన్సూన్ అనేది. క్లైమేట్ క్యారెక్టరిస్టిక్స్‌కి వచ్చే కొద్దికి దాని యొక్క వాతావరణ పరిస్థితులకు వచ్చే కొద్దికి మాన్సూన్స్ ఆర్ కాజ్డ్ బై డిఫరెన్స్ ఇన్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ. సో ఇక్కడ చెప్పాలంటే మనకు వర్షపాతం గాని, మనకి ఎక్కడైనా ఏదన్నా రావాలి, పడాలి, వర్షం పడాలి అంటే అక్కడ రీజన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఒకటొచ్చేసి లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్. హై ప్రెషర్. సో ఇక్కడ మనకు లో ప్రెషర్ వచ్చేసి వార్మ్ ఎయిర్. ఇక్కడ హై ప్రెషర్ వచ్చేసి కోల్డ్ ఎయిర్. సో ఒక ప్లేస్‌లో వార్మ్ ఎయిర్ అంటే లో ప్రెషర్ ఫార్మ్ అయింది అంటే హై ప్రెషర్ వచ్చేసి దాన్ని అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుందన్నమాట. ఈవెన్ దాన్ని ఆక్యుపై చేయడానికన్నమాట. సో ఎప్పుడైతే ఆక్యుపై చేస్తుందో ఈ హై ప్రెషర్‌లో అంటే కోల్డ్ ఎయిర్‌లో మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ వాటర్ మాలిక్యూల్స్ కండెన్సేషన్ అయ్యేసి మనకు వర్షపాతంగా రావడం జరుగుతుంది ఆ యొక్క లో ప్రెషర్ ఏరియాకి. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. Then, in summer, low pressure in Central Asia creates the southwest monsoon that blows towards India. అంటే మనకు మెడగాస్కర్ ఐలాండ్స్ నుంచి మనకు కేరళ ద్వారా మనకు ఈశాన్య ఋతుపవనాలు మనకు ఇండియాలోకి మరియు ఇండియా నుంచి సౌత్ ఏషియాకి, సెంట్రల్ ఏషియాకు ఎంటర్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకు? మనకు సమ్మర్ సీజన్‌లో సూర్యుడు నార్తర్న్ హెమిస్ఫియర్‌లో ఉంటాడన్నమాట. సో ఇది ఈక్వేటర్ అనుకుంటే ఈ నార్తర్న్ హెమిస్ఫియర్‌లో సూర్యుడు ఉండడం జరుగుతుంది. దానివల్ల ఇంటెన్స్ హీట్ అనేది లో ప్రెషర్ అనేది ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ ఏంటి? కోల్డ్. లో ప్రెషర్ ఏంటి? వార్మ్. సో ఈ వార్మ్‌ని అట్రాక్ట్ చేయడానికి ఈ కోల్డ్ వచ్చేసి మనకు ఇండియన్ సబ్ కాంటినెంట్ ద్వారా మడగాస్కర్ ద్వారా కేరళలో ఎంటర్ అయ్యి, కేరళ నుంచి మనకు ఏషియాకి, సెంట్రల్ ఏషియాకి ఎంటర్ అవుతుందన్నమాట. సో అది సమ్మర్ సీజన్‌లో. Coming to the winter, high pressure in the interior of the Australia leads to northeast monsoon and blowing dry winds. సో ఇక్కడ రివర్స్ అన్నమాట. సో ఇక్కడ ఆస్ట్రేలియా అనుకుంటే ఇక్కడ వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్ అంటే ఆల్రెడీ చెప్పారు కదా, హై ప్రెషర్ ఇన్ ది ఇంటీరియర్స్ ఆఫ్ ది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో వింటర్ ఉంటుంది కాబట్టి దట్ మీన్స్ హై ప్రెషర్ మనకు నార్త్ ఈస్ట్ నుంచి మాన్సూన్స్ అనేది బ్లో చేయడానికి రీజన్స్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే డ్రై విండ్స్‌గా ఫార్మ్ అవుతుంది. కమింగ్ టు ది టెంపరేచర్, మంత్లీ మీన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దెన్ 18 డిగ్రీస్ ఉండాలి అన్నమాట ఈ ట్రాపికల్ మాన్సూన్‌లో. కమింగ్ టు ది సమ్మర్ 30 to 45 degrees విత్ మీన్ ఆఫ్ 30 డిగ్రీస్ ఉండాలన్నమాట. సో యాన్ యావరేజ్ 30 డిగ్రీస్ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రాపికల్ మాన్సూన్స్ అన్నమాట. వింటర్‌లో 15-30 ఉండాలి. విత్ మీన్ ఆఫ్ 20-25 మధ్యన ఉండాలి అన్నమాట టెంపరేచర్స్ అనేది ట్రాపికల్ మాన్సూన్స్ రావాలి అంటే. కమింగ్ టు ది ప్రెసిపిటేషన్, యాన్యువల్ రెయిన్‌ఫాల్ రేంజెస్ ఫ్రమ్ 200-250 సెంటీమీటర్ అప్ టు 350 సెంటీమీటర్స్ ఇన్ సమ్ రీజియన్స్. ఈ యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఏంటి అంటే మనకు ఈ యొక్క ప్రదేశాల్లో లో ప్రెషర్ ఉన్న ప్రదేశాల్లో హై ప్రెషర్ ద్వారా మనకు 200-250 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవుతుందన్నమాట. కొన్ని ప్రదేశాల్లో 300 సెంటీమీటర్స్ కూడా నమోదవుతుంది. అది చెప్పాలంటే మనకు చిరపుంజిలో మాసిన్రామ్ అన్నమాట. ఇక్కడ చూసాం. సో చిరపుంజి అండ్ మాసిన్రామ్ హైయెస్ట్ రెయిన్‌ఫాల్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ది థింగ్ అన్నమాట.
డ్యూ టు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ద్వారా మనకు చిరపుంజి అండ్ మాసిండ్రంలో నియర్లీ 1000 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అక్కడ పడడం జరుగుతుంది. సీజన్స్ వచ్చే కొద్దికి కూల్ డ్రై సీజన్ అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ కూల్ అండ్ డ్రై సీజన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ బ్రింగ్స్ లిటిల్ రెయిన్ బట్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ప్రొవైడ్ క్రూషియల్ వింటర్ రెయిన్ఫాల్ ఫర్ క్రాప్స్ అన్నమాట. మనకు నార్త్ ఇండియాలో ఇది రావడం జరుగుతుంది అన్నమాట ఈ థింగ్స్ అనేది. ఓకే, సో ఈ అక్టోబర్ టు ఫిబ్రవరిలో. దెన్ కమింగ్ టు ది హాట్ డ్రై సీజన్, దట్ ఈస్ మార్చ్ టు మిడ్ జూన్ మధ్యలో ఈ హాట్ అండ్ డ్రై సీజన్లో ఉన్నప్పుడు హై టెంపరేచర్ అప్ టు 44 degrees విత్ లిటిల్ రెయిన్ అంటే లెస్ రెయిన్ ఫాల్. కమింగ్ టు ది రెయినీ సీజన్, అది మిడ్ జూన్ టు సెప్టెంబర్ మధ్యలో వస్తుంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ బ్రింగ్స్ హెవీ రెయిన్ఫాల్ కంట్రిబ్యూటింగ్ టు మోస్ట్ ఆఫ్ ది యాన్యువల్ ప్రెసిపిటేషన్ అనమాట. సో ఇక్కడ ఈ రెయినీ సీజన్లో మనకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనమాట. ఈవెన్ నార్త్, సో దాన్ని ఏమంటారు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ప్లస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మనకు ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. దాన్ని రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చేదాన్ని రీట్రీటింగ్ అంటారు అనమాట. సౌత్ వెస్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నార్త్ ఈస్ట్ నుంచి రావడాన్ని రీట్రీటింగ్ మాన్సూన్స్. అది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరుగుతుంది. రెయిన్ డిక్రీజెస్ అండ్ డ్రై కండిషన్స్ రిటర్న్స్ అనమాట. సో అంటే ఇక్కడ నుంచి లోడ్ తీసుకెళ్తున్నాం అనమాట. అక్కడికి లోడ్ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసినప్పుడు మళ్ళీ ఎంటీ వెహికల్ లాగా రిటర్న్గా వస్తుంది. కమింగ్ టు ది రోల్ ఆఫ్ మాన్సూన్స్ ఇన్ ఇండియా, వైటల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ వాటర్ సప్లై అండ్ ది ఎకానమీ. సో ఈ మాన్సూన్స్ వల్ల మనకు అగ్రికల్చర్, వాటర్ సప్లై అండ్ ఎకానమీ, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం జరుగుతుంది అనమాట ఈ మాన్సూన్స్ వల్ల. సో ఇది టోటల్ ఆల్ ఓవర్ ద ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ యొక్క కీ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్, క్లైమేట్ క్యారెక్టరిస్టిక్స్, టెంపరేచర్, ప్రెసిపిటేషన్ అండ్ సీజన్స్ అండ్ రోల్ ఆఫ్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. సో ఈ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకున్నా కూడా ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏమి అడగడం జరుగుతుందంటే ఎక్కడెక్కడ ఫామ్ అయ్యాయి, ఏ రీజన్స్ వల్ల ఫామ్ అయ్యాయి అనేసి, ఏ టెంపరేచర్లో ఫామ్ అవుతుంది అనేసి మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా వీడియోస్ కావాలి అంటే మనకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు, దానికి రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.